Mackley. Yeah. First of all, praise God to everyone. God is good. I hope. Do you need a translation? No, na? Hello, Anna? Yes. Do they need a translation? Yes, sir. You just Okay. carry on. నేను అందరికీ తెలుగొచ్చు. ఓహో, ఇఫ్ యూ వాంట్ ఓకే, సరిగ్గా రాదు జస్ట్ కదా. క్యారీ ఆన్. నీకేది ఈజీ అయితే అది చెప్పు, నేను జస్ట్ ఐల్ ఎక్స్ప్లెయిన్. ఆయనే లైన్ లో ఉన్నారు. ఆ లైన్ లో ప్రకాష్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన హిందీ గాని, తెలుగు గాని, ఇంగ్లీష్ గాని ఏ భాషలో అయినా సరే మాట్లాడగలుగుతారు. బహు ఏమంటారు, భాషా కోవిదుడు ఆయన. సో యూ కెన్ టాక్ ఇన్ ఎనీ లాంగ్వేజ్, ట్రాన్స్లేట్ ఇట్. తెలుగులో చెప్తారు ఆయన. జస్ట్ క్యారీ ఆన్. ప్రకాష్, ప్లీజ్. Actually, it was a surprise call for me. I just doing some work, so I can stay 15 minutes. Okay. And I want to share my testimony that how God has blessed our family members with His goodness. And I stay in Pune. నేను మా పెద్దమ్మ కొడుకు అనమాట, నిహారం. అయితే ఇక్కడ నేను ఐఎమ్ బోర్న్ ఇన్ బ్రాటప్ ఇన్ పూణే ఓన్లీ. అయితే దేవుడు మెరాక్యులస్లీ హీస్ ప్రొటెక్టింగ్ అండ్ హీస్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. అండ్ మై టెస్టిమనీ ఈజ్ లైక్ ఐ వాస్ the black sheep in my house, and God has taken hold of me, and He has brought into His fold by His marvelous grace. Though I was going to church from the very early age, I used to go regularly, but I never really trusted Him, whether God really loves me or not. So as I grew, I was a just nominal Christian. I was not much interested in spiritual things. Though my mother was really spiritual, but I was not that much connected to God. But as I grew, could you give some time to translate in Telugu? Just give a minute. Okay. Please carry on, Prakash. సో నేను నిహార్ గారి పెద్దమ్మ కొడుకుని. నేను ఏంటంటే ఈ సాక్ష్యం పంచుకుందాం అనుకుంటున్నాను. ఇవాళ నాకు సర్ప్రైజ్ గా కాల్ చేశారు నిహార్ గారు. సో నేను సాక్ష్యం పెంచుకుంటాను. దేవుడు మమ్మల్ని ఎలా కాపాడాడో, మా అందరికి రక్షణ ఎట్లా ఇచ్చాడో దాని గురించి చెప్దాం అనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి నేను చర్చికి వెళ్లేవాడిని కానీ ఎప్పుడు అంత నమ్మేవాడిని కాదు దేవుడిని. ఎప్పుడు ఆయన దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అనే ఒక ప్రశ్న ఎప్పుడు ఉండేది నాకు. సో ఎట్లా దేవుడు నన్ను ఆయన రక్షణలోకి తీసుకొని నాకు ఎలా ప్రొటెక్ట్ చేశాడు ఏంటి అనే దాని గురించి నేను చెప్తాను. Natalie, over to you. Yeah, brother. And as I grew in the church, we had a very good pastor. He's from Andhra only, and his name is Timothy John, and he taught us so many things. And one of the things is how to depend on God in spite of the adverse situations that we go through. ఓకే. సో తిమోతి జాన్ గారు అని మనకి పాస్టర్ ఉండేవాడు మాకు. నేను పెరుగుతున్న సమయంలో అతను మాకు అన్ని ఎలా మనం కష్టాల్లో వెళ్తున్నప్పుడు ఎలా యేసు ప్రభువుని నమ్ముకొని మనం విన్నాడకుండా ఎలా ఉండాలో అవన్నీ మాకు చెప్పేవాడు. And I was baptized, and I have received Christ as my Savior, and I got married, and we are having a small house, and God has blessed us with a workshop, and He has taken care. ఓకే. సో నేను బాప్టిజం తీసుకున్నాను, పెళ్లి చేసుకున్నాను, ఒక చిన్న ఇల్లు ఉంది. సో ఒక వర్క్ షాప్ పెట్టుకున్నాను. దేవుడు మమ్మల్ని సమృద్ధిగా చూస్తున్నాడు. And last year also, 2 years back in fact,
as I was moving my machines, one of the machine just fell on my. Actually, it rolled on my shoe. It was not a safety shoe, but I thought my 4 fingers are gone. ఓకే. 2 సంవత్సరాల క్రితము వర్క్షాప్ లో మిషన్ మూవ్ చేస్తున్నప్పుడు ఒకటి రోల్ అయ్యి నా కాళ్ళ మీదకి దొర్లింది అనమాట. అవి షూస్ ఉన్నాయి కానీ అవి సేఫ్టీ షూస్ కాదు. సో ఫ్యాక్టరీస్ లో ఇండస్ట్రీస్ లో వాడే సేఫ్టీ షూస్ కాదు. ముందు 4 వేళ్లు పోయాయి అనుకున్నాను. ఓకే. But it was really, I can say it's a miracle. Nothing has happened. Even when I removed the shoes expecting there will be bleeding and there will be totally all my 4, at least 3-4 fingers are gone. But when I removed my feet from the shoe, it was nothing, like not even a scratch. Slight thing was there. Without spending a single rupee, I just continued with my work and I went home and I did everything. That's a miracle, really a miracle. ఓకే. సో నేను అవి ఆ మిషన్ ఎప్పుడైతే కాలి వేళ్లపై నుంచి వెళ్ళిందో నేను ఆ వేళ్లు మొత్తం పోయినాయి అనుకున్నాను. షూ ఇప్ప తీసినప్పుడు ఫుల్ బ్లీడింగ్, రక్తం ఉంటుందేమో అని అనుకున్నాను. కానీ అసలు ఏమీ కాలేదు. 1 రూపాయి కూడా ఖర్చు అవ్వలేదు దానికి బాగు చేసుకోవడానికి. నా వేళ్ళని ఏమీ అవ్వలేదు. నేను ఇంటికి వెళ్లి మళ్ళీ నా పనులు యథావిధిగా చేసుకోగలిగాను. సో ఇది ఒక అద్భుతంగా ప్రభు నన్ను కాపాడాడు, ఆ వేళ్ళు ఏమి కాకుండా. And recently, one month back, I was removing the stones from my house. It was a stone maybe around 5-10 kilos. It was not even heavy, big one, but it slightly just fallen on my hand. It just slipped. So when I just removed my hand, my finger was a bit damaged, one middle finger. ఓకే. రీసెంట్ గా ఇంట్లో రాళ్ళని తొలగిస్తున్నప్పుడు 5-10 కిలోల ఉన్న రాయి ఒకటి నా చేతి మీద పడింది. మధ్యలో వేలు, మిడిల్ ఫింగర్, సో దానికి గాయమైంది. Yeah. And it became black, and my nail also has become black. It is still I'm having that discoloration. But when I compare this accident with the previous one was at least 100 times more dangerous because the machine itself is weighing around 250 kilos. సో మొన్న జరిగిన రాళ్ల ప్రమాదాన్ని అంతకు ముందు జరిగిన ఫ్యాక్టరీలో జరిగిన మిషన్ ప్రమాదాన్ని కంపేర్ చేసుకుంటే అసలు అది 100 టైమ్స్ ఎక్కువ డేంజరస్ గా జరిగిన ప్రమాదం. అది ఆ బరువు 250 కిలోలు ఉండేదో అన్నారు మిషన్. కానీ అప్పుడు ఏం కాలేదు. ఇప్పుడు మాత్రము ఏళ్ళు కమిలిపోయింది, ఆ గోరు కూడా నల్లగా అయింది. సో రెండింటికి కంపేర్ చేసుకుంటే ఇది చిన్నదైనా కూడా ఇక్కడ డ్యామేజ్ కనపడుతుంది. So it's a very clear indication. Even a small stone of 5-10 kilos, I was just putting the stone down. It was not fallen from a very height. I was putting, one hand slipped and just I got. It's a very minute. I didn't thought it will become so black and it will be. I will get so much hurt. So when I compare the old one, it is really indeed a miracle. When I got hurt 100 times more, I should have got damaged, but God has saved me. It was really a miracle. And also, last time when I went to Andhra, when I met Anna, we actually planned to go to Papikondalu, that is somewhere in Rajahmundry, just for sightseeing. So I was not knowing all the places there. So one of my friends from Samalkot, he told me, tomorrow I will take you to Papikonda. So he had a car. So he told me that he will take tomorrow. Okay, translate. Yeah. So ఈసారి జరిగిన అదే చిన్న రాయి ప్రమాదం దాంతో కంపేర్ చేసుకుంటే మిషన్ లో వర్క్షాప్ లో జరిగిన యాక్సిడెంట్ తోని ఇది చాలా చిన్నది. అసలు ఇది ఎక్కడి నుంచో పై నుంచి ఎక్కడి నుంచో పడింది కాదు, చిన్నది. కింద రాయి పెడతా ఉంటే
జస్ట్ స్లిప్ అయ్యి అది ఇదైంది. సో దానికే ఇలా జరిగింది. సో అప్పుడు వర్క్షాప్ లో జరిగిన ప్రమాదాన్ని నుంచి అద్భుత రీతిలో దేవుడు కాపాడాడు నన్ను అని చెప్తున్నారు. దాని తర్వాత లాస్ట్ టైం ఆంధ్రాకి వచ్చినప్పుడు పాపికొండలు అయ్యగారితో పాటు పాపికొండలు చూడాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే నాట్లి గారి ఫ్రెండ్ సామల్కోట్లో ఒక ఆయన ఉంటే ఆయన దగ్గర కారు ఉంది, ఆయన తీసుకెళ్తామని చెప్పాడు, పాపికొండలు చూపిస్తానన్నాడు. And then what happened was the next day he said I become sick. He's a little weak person, but he said I become sick, so we cannot go to that place. So we went to the hospital. He told me to take him to the hospital. So we drove there. Okay. And we went to the hospital. And the doctor was Christian, and he has tested 1 or 2 tests, and he said nothing happened. If you are only fearing, some fear is there, so don't worry, be happy and go home, he said. ఓకే. సో ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో నాట్లి గారి ఫ్రెండ్ సామల్కోట్లో, ఆయన కొంచెం బలహీనవంతుడు. సో నేను రాలేను పాపికొండలు చూపించడానికి, నాకు బాగాలేదు అని చెప్తే, సరే ఇద్దరు నాట్లి గారు ఆయన స్నేహితుడు కలిసి హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్ళి అక్కడ డాక్టర్ గారు కూడా ఆయన క్రిస్టియన్. సో 2 పరీక్షలు చేశారంటే, చేసి ఏం పర్వాలేదు, ఏం అన్ని బాగానే ఉన్నాయి, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నట్టున్నారు అని డాక్టర్ గారు చెప్పారు. So God has cancelled that trip, and the next day when we read the newspapers, there was these small boats where the tourists sit and they go to that Papikondal. One of the boats, some gas cylinder exploded, and the whole boat was burnt. This is what we got on the next day newspaper headlines. సో ఆయన బలహీనత వల్ల ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది ఆ రోజు. కానీ ఆ మరుసటి రోజు వార్తల్లో చూస్తే ఏంటంటే, ఆ పాపికొండలో వెళ్లే బోట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఒక బోట్ లో గ్యాస్ సిలిండర్ పేలి పూర్తిగా కాలిపోయింది అనేది న్యూస్ పేపర్స్ లో వచ్చింది. యా. So this is how God has protected. One day, had we gone there, we could be the victims of that incident. But God somehow stopped us without any reason. He got sick. Sick means he felt like he was sick, but he was not sick. And the doctor said everything is okay, no need to fear. And he sent us away. So this is how God protects us. సో అద్భుత రీతిలో దేవుడు మమ్మల్ని అటు వెళ్లకుండా ఆపి మమ్మల్ని రక్షించాడు. సో అతనికి నాట్లి గారి స్నేహితుడు ఎవరైతే ఉన్నారో ఆయన సీరియస్ గా సిక్ ఏం అవ్వలేదు, అట్లా అనిపించింది, ఆయన బాగాలేదని అనిపించి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన కూడా, డాక్టర్ గారు కూడా ఏం లేదు అంత బాగానే ఉందని చెప్పి ఇంటికి పంపించేశాడు. సో దేవుడు ఆయన ప్రణాళిక ప్రకారము అటు వీళ్ళని వెళ్లకుండా చేసి వీళ్ళని అద్భుత రీతిలో కాపాడాడు అని చెప్తున్నారు. యా. Okay, that was my testimony, and now I am attending a church here in Pune. I am staying little far away from main city, in small village like area. So there I am doing the ministry, and please pray for me, and God may use me in this place. Wherever I go, let His presence, let His glory may be shown through me. This is my prayer and my request, and thank you all. రైట్. సో 2 ప్రమాదాల నుంచి దేవుడు అద్భుత రీతిలో నన్ను కాపాడాడు, ఇది నా సాక్ష్యం. సో నేను ఇప్పుడు పూణేకి కొంచెం, అంటే మెయిన్ సిటీ కాకుండా అవుట్స్కట్స్ లో చిన్న ఊరు లాంటి ప్రదేశంలో ఉంటున్నాను. సో ఇక్కడ దేవుడు నన్ను ఆయన పరిచర్యకి ఇంకా ఎక్కువగా వాడుకోవాలని కోరుకుంటున్నాను. అందరినీ నా గురించి ప్రేయర్ చేయమని చెప్పి వేడుకుంటున్నాను. అది. ధన్యవాదాలు చెప్పారు. Thank you, Mackley, and for your testimony. He has translated very excellent translation. He worked. Thank you. Okay. ఈ సందర్భంగా ప్రకాష్ గారి గురించి 2 విషయాలు మ్యాక్లీకి చెప్తున్నాను. ఆయన
యూకేలో 14 years పనిచేశాడు. ఆయన సాక్ష్యం ఏంటంటే యూకే దాంట్లోనే వాళ్ళే వన్ ఆఫ్ ది అడ్వైజర్స్ ఇన్ ద యూకే గవర్నమెంట్. సచ్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ గాడ్ హ్యాస్ గివెన్ టు హిమ్. ఆయనకు అంత అద్భుతమైన ఆధిక్యత దేవుడు ఇచ్చాడు. నౌ హీస్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్ ఇన్ విజయవాడ. ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ లో ఆయన ఈజ్ ఇన్ టాప్ పొజిషన్. జస్ట్ నౌ హీ కేమ్ ఫ్రమ్ ద ఢిల్లీ. హీ వెంట్ ఆన్ సమ్ గవర్నమెంట్ వర్క్ టు అటెండ్ అన్ ఈవెంట్ ఇన్ ఢిల్లీ. ఆయన వెళ్ళి ఇప్పుడే ఫ్లైట్ దిగి వచ్చారు. అందుకే అడిగాను ఆయన ఎక్కడున్నారా అని. సో ఈజ్ అ మల్టీ టాలెంటెడ్ పర్సన్ అండ్ ఈజ్ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్. ఆయన గురించి ఒక ముక్క చెప్పాలంటే ఆయన యాక్చువల్ గా ఆయన ఒక 2-3 నెలల నుంచే మాకు పరిచయం. అది కూడా మమ్మీ డిపార్ట్మెంట్ ద్వారా కొంత పరిచయం అయింది ఆయనతో. సో ఆయన గురించి చెప్పాలి అనుకుంటే రోమన్ క్యాథలిక్ ఇప్పుడిప్పుడు ప్రభువుని తెలుసుకొని రక్షణలోకి రాబోతున్నారు. అది ఆయన యొక్క ఇది ఆయన గురించి చెప్పడానికి అద్భుతమైన రీతిలో మరి దేవుడు అద్భుతం చేశాడు. దీని సందర్భంగా చిన్నది చెప్పి నేను ముగించేస్తాను. మన ఇశ్రాయేల్ కాపాడువాడు కునుకుడు, మన దేవుడు నిద్రపోయేది కాదు. వీళ్ళన్నీ ఉన్నాడు. మా పిన్నికి 3 కొడుకులు, ఒక అమ్మాయి, మొదట పాప కుమార్తె, తర్వాత 3 కొడుకులు. 3 కూడా మల్టీ టాలెంటెడ్. లాస్ట్ మ్యూజిషియన్. ఇప్పుడు మాట్లాడిన మ్యాక్లీ గిటార్ తయారు చేస్తాడు. గిటార్ వాయించడమే కాదు, అట్ ఏ టైం 2-3 ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తాడు అట్ ఏ టైం. సింగర్ కూడా మంచిగా మెసేజ్ ఇస్తాడు. మంచి టాలెంటెడ్. ఎస్, గాడ్స్ గ్రేస్. సో వీళ్ళ అన్నయ్య వాడు కువైట్ లో పనిచేసాడు. ప్రెసెంట్ పూణేలో ప్రొఫెసర్ గా పనిచేస్తాడు. మంచి వెల్ ఎడ్యుకేటెడ్. వాడి ఫ్రెండ్ 2004 లో మా నాన్నగారు బాగోపోతే కాకినాడ వచ్చారు. డానియల్ అని వాడి ఫ్రెండ్. ఇద్దరు వచ్చి వీడు మాట్లాడుతుంటే దేవుడు అది జ్ఞాపకం చేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు. 2004లో నాకు ఒక ప్రాఫెసీ చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. పెద్ద నాన్నగారు మా నాన్నగారిని చూద్దామని వచ్చారు. వచ్చి వాళ్ళ ఫ్రెండ్ డానీ అన్నాడు, మిమ్మల్ని దేవుడు వాడుకోబోతున్నాడు అండి అని చెప్పి వెళ్ళిపోయాడు. అసలు నేను ఆడి చెప్పిన ప్రాఫెసీని కూడా నేను లైట్ గా తీసుకుని పట్టించుకునే లేదు అసలు. అప్పటికి తాగుడు తిరుగుడు వ్యవహారాలు అన్నీ ఉండే. ఆడు చెప్పిన సంవత్సరం తిరగకుండానే అద్భుతమైన రీతిలో దేవుడు ఆయన కృపలోకి తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఇందాక మ్యాక్లీతో టెస్టిమనీ పంచుకున్నా. ఏదంటే ఎట్లాగా దేవుడు కార్యం చేశాడో నా జీవితంలో కొన్ని విషయాలు మాట్లాడాను. గిఫ్ట్స్ గురించి మాట్లాడాను. జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము, ఇతరుల హృదయాల్లో ఉన్న విషయాల్ని మనకి దేవుడు బయలుపరిచినప్పుడు నేను చాలా సార్లు చెప్తాను. ఈ మధ్యకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేసిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి, ఒక అన్యుడు గాని దేవుని ఎరగని వాడు గాని మారాలి అనుకుంటే ఒక అద్భుతం జరగాల. ఒక ఎక్స్ట్రాడినరీ విషయాలు జరిగితేనే గాని, ఒక అద్భుతం ఆశ్చర్యకార్యం జరిగితేనే గాని, ఒక అతీంద్రియ కార్యం జరిగితేనే గాని ఒక వ్యక్తి మారడు. అందు గురించని ఒక ప్రవచనం గాని ఒక వ్యక్తి గురించి గాని మనం దేవుడు బయలుపరిచినప్పుడు అప్పుడు వాళ్ళలో ఒక కదలిక వచ్చి, విశ్వాసం వచ్చి, దేవుని యందు ఆసక్తి కలిగి ఉంటారు. కాబట్టి వాడికి అదే చెప్పాను నేను. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గురించి, అన్యుడు, దేవుణ్ణి ఎరిగిన వాడు, అతనికి సువార్త ఎలా ప్రకటించాలి అనుకున్నప్పుడు దేవుడు
అతని యొక్క లైఫ్ గోల్స్ గురించి అతను అప్పుడే పరిచయం నాకు ఆ లైఫ్ గోల్స్ గురించి మాట్లాడాడు. మీరు ఒక ఇంజన్ కనిపెట్టాలనుకున్నారు కదా, డిజైన్ చేయాలనుకున్నారు కదా, అది మీ అభిలాష కదా అని మాట్లాడితే అతను ఆశ్చర్యపోయి అప్పుడు దేవుని యందు ఆసక్తి కలిగి నాతో పాటు ప్రార్థన ఆరాధన చేస్తున్నాడు. ఇప్పుడు అతను రెగ్యులర్ గా చర్చ్కి వెళ్తున్నాడు. హైదరాబాద్ లో ఉన్నాడు ఆయన. అతని పేరు శ్రీనివాస్ రెడ్డి. రక్షణకి సిద్ధపడుతున్నాడు. చర్చ్ కి రెగ్యులర్ గా వెళ్తున్నాడు, వాక్యం చదువుతున్నాడు అద్భుతమైన రీతిలో. కాబట్టి ఒక వ్యక్తి మారాలంటే ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, రక్షణలోకి దేవునిని ఎరగే వ్యక్తిగా అవ్వాలి అనుకుంటే నీవు ఆత్మ వరాలతో వాడబడాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రార్థన చేయండి, ఆత్మతో నింపబడండి, ఆత్మ వరాలతో వాడబడండి. దేవుడి కొద్ది మాటలు దీవించిన